బద్రీనాథ్ దగ్గర మానా అనే గ్రామంలో మాత్రమే 500 మీటర్ల వరకు సరస్వతి నది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పుష్కరాలు ఎక్కడ జరిగినా మేము అన్నదానం చేస్తూ ఉంటాం. 23వ సంవత్సరంలో కాశీలోను, 24లో ఓంకారేశ్వరం, ఉజ్జయినిలో 2 చోట్ల అన్నదానం చేసి లక్షలాది మందికి భక్తులు దాతల యొక్క సహకారంతో వారిచ్చిన సొమ్ముతో మరి ఆ 2 పుష్కరాలు కూడా లక్షలాది మందికి అన్నదానం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ సరస్వతి పుష్కరాలకు కూడా అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహించాం. దాన్ని చేయాలని సంకల్పించినప్పుడు కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రసాద్ గారు ఇలా అందరూ కలిసి మా గ్రామం నుండి మీకు అన్నీ కూడా ఈ అన్నదానానికి కావాల్సిన వస్తువులన్నీ మేము సమకూర్చిస్తామని ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా చెప్పడంతో మరి 2 నెలలుగా కాకినాడలోనే ఉండి ఈ వస్తువులన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇవన్నీ కూడా వారి సమక్షంలో సేకరించి ఈ రోజున ఈ లారీ ద్వారా బద్రీనాథ్ తీసుకెళ్లి అక్కడికి వస్తున్న లక్షలాది మంది భక్తులందరూ కూడా అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రారంభించడానికి అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడలోంచి 2023 పుష్కరాలకు గాను ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 టన్నులు ఏదైతేనో రైస్ 15 టన్నుల వరకుని 5 టన్నులు ఇడ్లీ రవ్వ, తర్వాత గోధుమ రవ్వ, అన్ని రవ్వలు కలిపి ఒక 5 టన్నులు, అలాగే కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనె అటువంటి అన్నీ కలిపి 30 టన్నులు గంగా పుష్కరాలకి 2023లో పంపించడం జరిగింది. అలాగే 2024లోనే నర్మదా పుష్కరాలకు కూడా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం 25, 26 పుష్కరాలకు గాను కాకినాడలో ఉన్నటువంటి మా రోటరీ మిత్రులు, అలాగే నాకు తెలుసున్నటువంటి అందరు ఫ్రెండ్స్ని కూడా కవర్ చేస్తూ ఈ సంవత్సరం ఇంచుమించు 6 టన్నులు అంటే ఈ 12 రోజులు పుష్కరాలకి రోజుకి 1500 మందికి సరిపడా అక్కడ భోజనం సమకూర్చడానికి మన కాకినాడ నుంచి వెళ్ళేటువంటి ఈ సరుకునంతా కూడా గురూజీ గారు ఆ ఆశ్రమం ద్వారా అక్కడ ఒక అద్దె తీసుకుని 5 లక్షల రూపాయలు ఇంచుమించుగా అక్కడ వ్యయంతో అద్దె తీసుకుని అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫిను, అలాగే ఈ 12 రోజులు కూడా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు కూడా మేమే అక్కడ ప్రతి పుస్తకాలకి వెళ్ళి 2-3 రోజులు ఉండి అక్కడ మానిటరింగ్ చేసాం. కాబట్టి ఇది ఈయన కరెక్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఈ కంటిన్యూ చేయవలసి వస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మన కాకినాడకి ఇటువంటి అవకాశం రావడం మనకు చాలా సంతోషదాయకం. ఇలా ఇటువంటి కార్యక్రమాలు స్వామీజీ ఎన్నో చేస్తుంటారు. వారికి మన కాకినాడ తరఫు నుంచి అందరం కూడా సహకరిస్తే బాగుంటుందని మా కోరిక. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.